సొగసు చూడతరమా. నమస్కారం, సొగసు చూడతరమ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సఖులు, మన కార్యక్రమానికి ఒక సఖి కాల్ చేశారండి. తన పేరు ప్రణీత. మరి తను ఎటువంటి లుక్ కోరుకుంటుందో తన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రణీత. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను ప్రణీత. సో మీరు ఎక్కడ ఉంటారు? సికింద్రాబాద్ లో ఉంటాను. ఏం చేస్తుంటావు? ఐఎమ్ స్టూడెంట్. స్టూడెంట్, ఓకే. మరి మాకు కాల్ చేశారు కదా, మీకు ఎటువంటి లుక్ కావాలి? ట్రెడిషనల్ లుక్ కావాలి. అంటే రెగ్యులర్ గా నువ్వు కాలేజ్ కి ఇట్లా జీన్స్ లో వెళ్తూ ఉంటావు, కొంచెం డిఫరెంట్ గా ట్రెడిషనల్ లుక్ కోరుకుంటున్నాం. అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా? ఫంక్షన్ ఉంది. తప్పకుండా ప్రణీత, నువ్వు కోరుకునే లుక్ కోసం ఈ రోజు మనం వచ్చేసాం అల్వాల్లో ఉన్న వినూస్ బ్యూటీ స్టూడియోకి. సో మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ వినూష గారు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి నీకు ఎటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, అలానే ఎటువంటి మేకప్ సెట్ అవుతుంది, అలానే డ్రెస్ ఏం సెట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే వినూష గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చక్కగా ఉన్నాను. తన పేరు ప్రణీత. హాయ్. సికింద్రాబాద్ నుంచి వచ్చారు. తన స్టూడెంట్. ఓకే, తను రెగ్యులర్ గా నువ్వు కాలేజ్కి వెళ్ళేటప్పుడు శుభ్రంగా ఇలా జీన్స్ లోనే వెళ్తుందంట. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట. సో కొంచెం ట్రెడిషనల్ లుక్ కోరుకుంటుంది. మేమైతే మిమ్మల్ని సజెస్ట్ చేసాం. మీరేం చెప్తారు? గారు, తన ఫేస్ చూస్తే తన ఫేస్ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయి అండ్ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ స్కిన్ టోన్ కనిపిస్తుంది, కొంచెం పింపుల్స్ కనిపిస్తున్నాయి. సో మనం మేకప్ లో ఇవన్నీ కవర్ చేసేద్దాం. ఓకే, మరి హెయిర్ విషయానికి వస్తే హెయిర్ వచ్చేసి కొంచెం ఫ్రీజీనెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో మనం చక్కగా జడగంటలతో హెయిర్ ఎక్స్టెన్షన్స్ తో ట్రెడిషనల్ లుక్ ఇద్దాం. ట్రెడిషనల్ లుక్ కావాలనుకుంటుంది కాబట్టి మనం జడగంటలు బాగుంటాయి. మరి కాస్ట్యూమ్ విషయానికి వస్తే ట్రెడిషనల్ లుక్ అంటే శారీ, హాఫ్ శారీ, లెహెంగా ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే, మేకప్ అంతా అయ్యాక ఏది సెట్ అయితే అది చూస్ చేసుకుందాం. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నారు? తను బయట నుండి వచ్చింది కదా, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ చేసి బేస్ వేసేసుకుందాం. ఓకే, మరి స్టార్ట్ చేసేసేయండి. నెక్స్ట్ ఐ మేకప్ చేసుకుందాం. ఐ మేకప్, ఐ కలర్స్ ఏం తీసుకుంటున్నారు? డబల్ షేడ్ తీసుకుందాం. రెడ్ అండ్ గోల్డ్ తీసుకొని మస్కారా వేసి కాజల్ వేసుకొని ఐస్ హైలైట్ చేద్దాం. ఓకే, మరి వేసేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? సో నెక్స్ట్ లిప్ మేకప్ వేసేసుకుందాం. అండ్ దెన్ లిప్ అయిపోయాక బ్లష్ అని వేసుకుందాం. లిప్ కలర్ ఏం తీసుకుంటున్నారు? రెడ్ కలర్ తీసుకుందాం. రెడ్ కలర్. ఓకే, మరి స్టార్ట్ చేసేసేయండి. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ హెయిర్ చేసేద్దాం. ఓకే, హెయిర్ ఏం చేస్తున్నారు? ఫ్రంట్ రోల్ చేసేసుకొని బ్యాక్ పఫ్ పెట్టేసుకుందాం. అండ్ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసుకొని దెన్ జడగంటలు వేసేసుకుందాం. ఓకే, మనం ట్రెడిషనల్ లుక్ అన్నాం కాబట్టి పూలు పెట్టేందుకు చక్కగా వీలవుతుంది అనేసి బ్యాక్ పఫ్ ఇస్తున్నారు. ఓకే, మరి వేసేద్దాం. ఓకే, సో హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. వావ్, చాలా చక్కగా ఉంది. నువ్వు సెంటర్ లో పార్టిషన్ తీసుకొని పాపిడి బిందె ఎట్లా పెట్టావు, సైడ్ లో మళ్ళీ వెనకాల వచ్చేసరికి పఫ్ పెట్టావు, మళ్ళీ వెనక ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ట్రెడిషనల్ అంటే ట్రెడిషనల్ లుక్ చక్కగా జడలో కనిపిస్తుంది. మెయిన్ గా ఈ జడ గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజుల్లో ఇంత ఎక్స్టెన్షన్ పెట్టి దానికి తోడుగా ఇంకా జడగంటలు యాడ్ చేయడం అనేది చాలా రేర్ లో చేస్తున్నారు. అసలు మీరు ఇలా చేయడం వల్ల చాలా అందంగా వచ్చింది. ఆమె ఫేస్ కూడా బాగా సెట్ అయింది. ఓకే, ఇంకా డ్రెస్ చేంజింగ్ బ్యాలెన్స్ ఉందన్నమాట. ప్రణీత, డ్రెస్ చేంజింగ్ రెడీగా ఉన్నావా? డ్రెస్ చేంజ్. మేకప్ అయిపోయింది, హెయిర్ అయిపోయింది, కాస్ట్యూమ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. సో మీరు అనుకున్న లుక్ వచ్చిందా? వావ్,
ఎంత చక్కగా ఉందంటే వినుష, చాలా అందంగా అనిపిస్తుంది. అసలు నేను ఫస్ట్ చూసిన ప్రణీతకి ఇప్పుడు చూస్తున్న ప్రణీతకి చాలా చేంజ్ కనిపిస్తుంది. సో మరి ఇంత చక్కని మేక్ ఓవర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. ఇది వరకు ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యావా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఇక నుంచి మీ ఇంట్లో ఎవరు ఫంక్షన్ అయినా ఇలానే రెడీ అయ్యి వెళ్ళు, ఓకేనా? సో చూసారు కదండి, ప్రణీత తన న్యూ లుక్ చూసుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే వెంటనే 0402355654 నెంబర్కు కాల్ చేయండి. ఇది వాటి సొగసు చూడతర్మ కార్యక్రమం. ప్రేక్షకులందరికీ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సెలవు, నమస్తే.